అక్రమ కేసులపై గులాబీ లీడర్లు గుస్సా అవుతున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు రాజకీయ అస్త్రంగా మారుతోంది. గత ప్రభుత్వ అవినీతిని వెలికి తీస్తున్నామని రేవంత్ ప్రభుత్వం చెప్తుంటే కక్ష సాధింపు చర్యలు సరికాదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టేలా బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కావాలని కేటీఆర్ను ఇరికించారని తెలంగాణ భవన్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేలా కారు పార్టీ యోచిస్తోంది. తాను ఎలాంటి తప్పు చేయలేదంటున్నారు కేటీఆర్. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇప్పటికే అసెంబ్లీలో చర్చ పెట్టాలని కేటీఆర్ విజ్ఞప్తి చేసినా టీ సర్కార్ పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది గులాబీ దళం. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం. ఈ కేసుల వ్యవహారం అంతా కూడా అటు ఎవరికి వాళ్ళు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నాల్లో చాలా ముమ్మరంగా దానికోసం ట్రై చేస్తున్నారు. ఇటు చూస్తే కాంగ్రెస్ ఏమో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో దాన్ని మేము వెలికి తీస్తున్నాము, దానికి సంబంధించినటువంటి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడతారు అనేటువంటి ప్రయత్నాల్లో ఇటు ఏసీబీ కావచ్చు, ఈడీ వరకు వచ్చింది ఈ వ్యవహారం. ఇటువైపు బీఆర్ఎస్ ఏదైతే వాళ్ళ మీద బనాయిస్తున్నటువంటి కేసులన్నీ కూడా అక్రమంగా మేము ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఉంటే మమ్మల్ని అణగదొక్కాలని, మా నోర్లు మూయాలని చెప్పేసి వీళ్ళు ఇలాంటి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తానికి రాజకీయాల్లో ఈ విషయం చాలా హైలైట్గా నిలుస్తోంది. ఇప్పుడు మరి గులాబీ దళం వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఏ రకంగా దీని మీద ఫైట్ చేస్తారంట? రోజా, బీఆర్ఎస్ పార్టీ అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై పెడుతున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఎందుకంటే ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రశ్నిస్తుంది, పోరాటం చేస్తుంది. ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వంపై ప్రజల పక్షాన పోరాడుతుంటే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫార్ములా ఈ రేస్ కేసు ఏదైతే ఉందో దీనిపై బీఆర్ఎస్ నేతలైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కేసు నడుస్తూ ఉంది. రేపు విచారణకు కూడా ఉంది కేటీఆర్ది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలకు కూడా బీఆర్ఎస్ నేతలైతే ఒక దిశా నిర్దేశం కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇట్లాంటి కేసులు రాబోయే రోజుల్లో ఇంకా కూడా పెడతారు. పార్టీ కీలక నేతల్ని, అప్పటి మంత్రివర్గంలో ఉన్నటువంటి దాదాపు అందరి మంత్రులపై కూడా ఇట్లాంటి కేసులు పెట్టేందుకు ఇప్పటికే కార్యాచరణ ఇప్పటికే ప్రభుత్వంలో జరుగుతున్నట్టుగా కూడా మాకు తెలుస్తుంది అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటామని ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. న్యాయస్థానాలపై ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది అని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఫార్ములా ఈ రేస్ కేసులో ఒక్క రూపాయి కూడా అందులో అవినీతి జరగలేదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కేటీఆర్ ప్రయత్నం చేశాడని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పార్టీ మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత హరీష్ రావు నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ను కూడా కలవడం జరిగింది. ఆయన ఈరోజు తెలంగాణ భవన్లో డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో హరీష్ రావు కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా కేటీఆర్ కూడా అందులో ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు, గతంలో ఏదైతే లగ్చర్ణ ఘటనలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ మాజీ ప్రజాప్రతినిధులకు కానీ ఇబ్బంది జరిగినప్పుడు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఏ విధంగానైతే తన భుజాలపై వేసుకుని వాళ్ళందరికీ రైతులకు అండగా నిలబడ్డాడో, సో ఈరోజు కేటీఆర్పై పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో అక్రమ కేసు అని చెప్పి కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా కేటీఆర్కు అండగా ఉంటారని చెప్పి కూడా హరీష్ రావు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉంది, ఎందుకంటే మేము ఈ కేసులను ముందే ఊహించాము, ఖచ్చితంగా ఇట్లాంటి అక్రమ కేసులు పెడతారని చెప్పి మాకు ముందే తెలుసు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ మా ఆత్మస్థైర్యాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి దెబ్బతీయలేరు, ఇట్లాంటి ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము వీటన్నిటిని కూడా న్యాయస్థానంలో పోరాడతామని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. న్యాయస్థానంలో పోరాడటంతో పాటు సైమల్టేనియస్గా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం అంతు చూస్తామని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏవైతే రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి 2500 ప్రతి నెల సాయం కావచ్చు, అదేవిధంగా యువతకు ఇచ్చిన హామీలు కావచ్చు, అయితే పెన్షన్ల పెంపు కావచ్చు, ఇతర హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలన్నీ కూడా అమలు అయ్యేంత వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తమ పోరాటం ఆగదు. ఇక నుంచి వీటిపై ఇంకా మరింత విస్తృతంగా గ్రామాల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రైతు భరోసా విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. 15,000 రైతు భరోసా అని చెప్పి ఎన్నికల హామీల్లో వీళ్ళు ప్రచారం చేసిందే కాకుండా రాష్ట్ర నేతలు కాకుండా
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో డిక్లరేషన్ కూడా ఇప్పించి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఏడాది పాటు కాలయాపన చేసి అయినప్పటికీ ప్రజల్ని మరోసారి 12,000 ఇస్తామని చెప్పి ఏదైతే మోసం చేశారో దానికి ఖచ్చితంగా నిరసనగా ప్రతి గ్రామంలోకి వెళ్ళి రైతులందరికీ కూడా మరొకసారి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మోసాన్ని మేము తెలియజేస్తామని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇట్లాంటి కేసులు ఏదైతే ఎన్ని పెట్టినా ఎంతమందిని జైల్లో వేసినా కూడా ఇంకా మరింత రెట్టించిన ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తాము, కాంగ్రెస్ పార్టీ నైజం ఏదైతే ఉందో దాన్ని బయట పెడతామని బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. దీనికి తోడు ముఖ్యంగా పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం చేయడానికి కొత్త కమిటీలు వేయాలని చెప్పి పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ముఖ్యంగా ఏదైతే కొత్త కమిటీల కంటే ముందు సభ్యత్వ నమోదు చేయాలని చెప్పి ఇప్పటికే పార్టీ నేతలు భావిస్తా ఉన్నారు. సభ్యత్వ నమోదు తర్వాత కొత్త కమిటీలు బూత్ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర అధ్యక్షుని వరకు కూడా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని చెప్పి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇటు పార్టీ బలోపేతం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హామీలు, ఈ హామీలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాము. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అక్రమ కేసులు పెడతా ఉందో హామీలు అమలు చేయలేకనే అక్రమ కేసులు పెడతా ఉంది, ఎవరు ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని వారిపై అక్రమ కేసులు పెడుతుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్పై ఇప్పటికే 1 year నుంచి కూడా ప్రభుత్వం అయితే కేటీఆర్ని ఎలాగైనా జైల్లో వేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్క గతంలో జరిగిన 10 ఏళ్ల పాటు జరిగినటువంటి ప్రతి దాన్ని కూడా రాజు అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఒక్కటే కాదు, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఫార్ములా ఈ కార్ రేస్ అనేది గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు, అవినీతికి సంబంధించినటువంటి ఫస్ట్ కేసు మాత్రమే. ఇంకా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇటు కాళేశ్వరము, ఆ తర్వాత ధరణిలో జరిగినటువంటి అవకతవకలు, అవినీతి వ్యవహారాలు ఇవన్నీ కూడా వెలుగులోకి తెస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. మరి వాటిని ఏ రకంగా ఎదుర్కొనుంది? ఇప్పటికే ఇటు ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే లీకులు వస్తూ ఉన్నాయి. ఇంకా వీటితో పాటు ఇటు కాళేశ్వరం కావచ్చు, ఇటు విద్యుత్ కొనుగోలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అదేవిధంగా ఇటు టోల్ గేట్ అవుటర్ ఏదైతే ఓఆర్ఆర్ టోల్ గేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా బయటకు వస్తాయి. వీటన్నిటిలో కూడా బీఆర్ఎస్ నేతలు జైలుకి వెళ్ళక తప్పదని ఒక వైపు నుంచి ప్రభుత్వం నుంచి ఇప్పటికే చాలా మంది మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం చెప్తా ఉన్నారు, అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్తా ఉన్నారు, మాకు కూడా ఇవి తెలుసు, ఇంకా కూడా మాపై కేసులు ఎక్కువగా పెడతారని తెలుసు, అయినప్పటికీ మేము ఖచ్చితంగా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అయితే బీఆర్ఎస్ నేతలు అయితే ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా అక్రమ కేసులు, ఇవన్నీ కూడా కోర్టులో నిలబడేటివి కావు అని బీఆర్ఎస్ నేతలు అయితే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా వీటిపై మేము న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ పై ఇప్పటికే అసెంబ్లీ వేదికగా చర్చిద్దామంటే ప్రభుత్వం పారిపోయింది, చర్చకు ఆస్కారం లేకుండా చర్చ పెట్టకుండా ప్రభుత్వం పారిపోయిందని చెప్పి కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి తోడు ఫార్ములా ఈ రేస్ కేసు ఏదైతే ఉందో అది సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నివాసంలో దానికి చర్చకు కూడా సిద్ధమని చెప్పి ఇప్పటికే కేటీఆర్ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డికి అయితే సవాల్ కూడా విసరడం జరిగింది. ఎక్కడైనా చర్చకు రావడానికి తాను సిద్ధమని చెప్పి కూడా ఇటు కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రేపు విచారణకు కూడా వెళ్తా అని చెప్పి ఇప్పటికే కేటీఆర్ అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 16వ తేదీ ఈడీ విచారణకు కూడా ఖచ్చితంగా హాజరవుతాను, న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది, చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా మేము ప్రతి ఒక్క ఏదైతే విచారణ సంస్థకు మేము వెళ్ళి అక్కడ మా యొక్క వాదన వినిపిస్తామని చెప్పి బీఆర్ఎస్ నేతలు అయితే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా రైతుల పక్షాన కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కావచ్చు, వాటన్నిటిపై ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం అయితే చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అయితే నిర్ణయం అయితే తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.